బంగారం. మాది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొండపల్లి గ్రామంలో నా ఓన్ ఫీల్డ్ ఏ గ్రేడ్ మోడల్ అండి ఇది. నేను మెంటర్గా పనిచేస్తున్నా. నా ఏ గ్రేడ్ మోడల్లోనే ప్రధాన పంట వరి ఉండేది. వరి చేసి హార్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏ గ్రేడ్ మోడల్ చుట్టూ అటువైపు చిక్కుడు, ఇటువైపు ఆనబ, అటువైపు బీర, ఇటువైపు ఎల్లాకరంలోనే 5 అడుగులు గట్టు అండి ఇది. 5 అడుగుల గట్టు పైన జామ, మునగ, బొప్పాయి, కరివేపాకు 5 అడుగుల గట్టు పైన ఈ పంటలన్నీ వేసుకోవడం జరిగింది. క్యాబేజీ, కాకర, ఆనబ, చుక్కకూర, పాలకూర, ముల్లంగి, మొత్తం అన్ని రకాల పంటలు 12 రకాల పంటలు వేసుకోవడం జరిగిందండి నా ఏ గ్రేడ్ మోడల్లోని. ఈ ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవడం వలన ఉద్దేశం ఏంటంటే, ఏ గ్రేడ్ మోడల్లో ప్రధాన పంట ఏదైతే వరి ఉందో ఆ వరికి అయిన ఖర్చులు తీయడానికని మనం ఈ ఏ గ్రేడ్ మోడల్ ఈ గట్టు చుట్టూ ఎల్లాకరంలో 5 అడుగులు గట్టు చేసుకుని అంతర పంటలు వేసుకోవడం వల్ల ఈ అంతర పంటల ద్వారా నిత్యం ఆదాయం వస్తుంది. అదే మన వరి అయితే ఒకేసారి ఆదాయం వస్తుంది 5 నెలలకు 6 నెలలకు. అప్పటి వరకు మనకి ఈ అంతర పంటల ద్వారా ఈ చుట్టూ వేసుకున్న ఆకుకూరలు, తీగజాతి, కాయకూరల నుంచి ఆదాయం రావడం వలన మన ప్రధాన పంటకైన ఖర్చు ఈ అంతర పంటల ద్వారాగా తీసుకోవచ్చు. అప్పుడు మన ప్రధాన పంట మనకి నికర ఆదాయంగా మిగులుతుంది. అందువలన ఈ అంతర పంటలన్నీ వేసుకోవడం జరిగింది. ఇండియాస్ వేసాము ప్రధాన పంట వరి తీసి. కానీ మనకు వరి వేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఆర్డిఎస్కి మాకు వర్షం ఎక్కువగా రావడం వలన ఇప్పుడు అంతా నీటితో మునిగిపోయింది. అవి ఇప్పుడు ఒకవేళ మనకి నష్టపరిచిన ఈ అంతర పంటల వల్ల మనకి ఆదాయం కవర్ అవుతుంది కాబట్టి దాని నష్టాన్ని దీంతో పూడ్చుకోవచ్చనే ఉద్దేశంతో ఇన్ని రకాల పంటలు మేము వేసుకోవడం జరిగింది. నిత్యం ఆదాయం వస్తుంది ఇన్ని రకాల పంటలు వేసుకోవడం వల్ల. నా ఓన్ ఫీల్డ్ ఏటీఎం మోడల్. నేను 20 సెంట్ల విస్తీర్ణం తీసుకోవడం జరిగింది. 20 సెంట్ల విస్తీర్ణంలోనే ప్రతి 4 అడుగులకి ఒక బెడ్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఇది 4 అడుగులు. అలాగే అడుగు వెడల్పు కాలువ చేసుకోవడం జరిగింది. అలాగే అడుగున్నర లోతు పెట్టుకోవడం జరిగింది. ఇది ఈ విధంగా బెడ్స్ తయారు చేసుకోవడం వలన ఇప్పుడు మాకు తుఫాన్ వచ్చిన 3 రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా ఉన్నా సరే మా మొక్కలకి పంటకైతే ఏమీ హాని జరగలేదు. పంట అంతా బాగానే ఉన్నాయి అన్నీను. అయితే ఇక్కడ ప్రతి అడుగుకి మిరప, వంగ, టమాటా పెట్టుకోవడం జరిగింది ఇటువైపు అటువైపు. అలాగే బెడ్స్ మధ్యలోనే 2 అడుగులకు ఒకటి బంతి పెట్టుకోవడం జరిగింది. ఇటువైపు అటువైపు మళ్ళీ గోరుచిక్కుడు పెట్టాం బెడ్స్కి. ఒకవైపు బెండ, ఒకవైపు గోరుచిక్కుడు. అలా అయిన తర్వాత ఇంకా వీటి మధ్యలోనే అరడుగుకి ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ పెట్టుకున్నాం. తర్వాత ఇవి మనం నార్లు వేసేటప్పుడు ఇంకా చిన్న మొక్కలు కాబట్టి అన్ని విత్తనాలు వేసాం కాబట్టి బెడ్ అంతా ఖాళీగా ఉండేది. ఈ ఖాళీగా ఉండడం వల్ల ఏం చేసాం, బెడ్ పైన ఆకుకూరలన్నీ 5 రకాలు జల్లాము. తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర ఒక్కొక్క బెడ్ పైన ఒక్కొక్క రకం జల్లాం. ఈ బెడ్ అన్నిటికి ఒక్కొక్క ఆకుకూర 2 బెడ్ల చొప్పున జల్లాం. అలా జల్లడం వల్ల ఏంటంటే ఇవి పెరిగిన సమయానికి ఆకుకూరలు తీసేయడం జరిగింది. 27 రోజులకి ఆకుకూరలు పంటకు రావడం జరిగింది. అవి ఇప్పుడు తీసేయడం జరిగింది. వాటి వల్ల మాకు ఆదాయం కూడా బాగానే వచ్చింది. 2400 వరకు ఈ ముల్లంగి నుంచి ఆకుకూరల నుంచి ఆదాయం రావడం జరిగింది. ఇప్పుడు స్టార్టింగ్లో బేర్ ఉంది. ఆ బేర్కి ఫస్ట్ ఆకు కాయ తొలిచే పురుగు వచ్చింది. ఆకు కాయ తొలిచే పురుగు వచ్చినప్పుడు ఇదంతా ఇలాగా లాస్ అవుతామేమో అన్న దీంతో ఉండేది. అలా ఆ టైంలోనే మాకు ఇక్కడ ఆకుకూరల వలన ఈల్డ్ తీయడం జరిగింది. దానికి వెంటనే జీవామృతం, పేడమూత్రం, ఇంగు ద్రావణం పిచికారీ చేయడం వలన వెంటనే బీర కూడా రికవరీ అయ్యింది. ఈ అన్ని పంటలో కలిపి వేసుకోవడం ఏంటంటే భూమి గుల్లబారుతుంది, నీటిని నిల్వ చేసే శక్తి పెరుగుతుంది నేలకి. అలాగే కర్బన శాతం కూడా పెరుగుతుందనే ఆలోచనతోనే అదనపు ఆదాయం వస్తుందనేసి అన్ని రకాల పంటలు వేసుకోవడం జరుగుతుంది. అలాగే వానపాములు ఇప్పుడు ఏదైనా ఒక మొక్క మనకు పంట అయిన తర్వాత ఆ మొక్క తీసామనుకోండి, ఇప్పుడు తోటకూర, గోంగూర అవి తీసామనుకోండి, అప్పుడు వేలు తీసినప్పుడు అక్కడ వానపాము కనిపిస్తుంది. సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే మేము హెల్దీ కోసం అనేసనే కానీ ఫస్ట్ ముందు మనం ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటాము. మన ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసుకున్న ఆహారం తింటామనే ఆనందం. అలాగే మన చుట్టూ ఇప్పుడు ఏకంగా 20 సెంట్లలోనూ మొత్తం మనమే తినేం కాబట్టి మన చుట్టూ ఉండి మా వీధుల వాళ్ళకి కూరగాయలు పట్టుకెళ్ళమంటున్నారు. ముందుగానే అడుగుతుంటారు ఏమైనా కూరగాయలు ఉన్నాయా ఇస్తారా అనేసని. దానివల్ల మనకి మన వీధుల వాళ్ళకి మంచి ఆహారం అందిస్తాము. దానివల్ల మనకి మంచి ఆదాయం వస్తుంది.
ఆర్థికంగా మెరుగుపడతాం, అలాగే మన భూమి కూడా ఆరోగ్యం బాగుంటుంది. నా ఏటీఎం మోడల్కి ద్రవజీవామృతం తయారు చేసుకోవడం జరిగింది 2 రోజుల క్రిందట. ఇది 300 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం, 3 కేజీల పప్పు దినుసుల పిండి, 3 కేజీల బెల్లం, 15 లీటర్ల మూత్రం, 15 కేజీల ఆవు పేడ తీసుకోవడం జరిగింది, కొంచెం గుప్పెడు పుట్టమన్ని. ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో వేరుగా కలుపుకోవడం జరిగింది. శనగపిండి వేరేగా, పేడ వేరేగా, ఎందుకంటే అన్నీ కలిపి ఇందులో వేసేయడం వలన బాగా అన్నీ కలవ అనేసని వేరుగా ఒక్కొక్క దాంట్లో కలుపుకొని శనగపిండి కూడా ఉండలాగా లేకుండా బాగా పలుచగా చేసుకొని ఇందులో వేసుకొని ద్రవజీవామృతం తయారు చేసుకోవడం జరిగిందండి. ఈ ద్రవజీవామృతం మనకి 2 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో వాడుకోవచ్చు, కానీ ఇది మనం 7 రోజులప్పుడు వాడుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ రోజు అయితే తయారు చేసామో ఆ రోజు నుంచి రోజు సూక్ష్మజీవులు కౌంట్ పెరుగుతుంది. అదే 7 రోజుల తర్వాత అయితే మళ్ళీ సూక్ష్మజీవుల కౌంట్ తగ్గిపోద్ది. అందువల్ల మనము 7 రోజులు 8 రోజులు ఆ మధ్యలోనే కానీ వాడుకున్నట్లుగా అయితే ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకి. ఈ ద్రవజీవామృతం మొక్కలకు వేసుకోవడం వల్ల మనకి ఈ భూమిలోని అలాగే ఏదైనా తెగులు కానీ చిన్న చిన్న లార్వా లాంటి పురుగులు వచ్చినా సరే ఇది పిచికారీ చేయడం వలన ఇందులో ఇంగువ కలిపేసి పిచికారీ చేయడం వలన అయితే అవి తగ్గుతాయి. అలాగే మొక్కకి కావాల్సిన శక్తిని ఇస్తాయి. అలాగే ఇది నీటి ద్వారా కానీ మొక్కలకి మనం కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి ద్వారా కూడా ఇది వదులుకోవచ్చు. అలా వదులుకోవడం వలన ఏంటంటే భూమి లోపల ఉన్న నిద్రావస్థల్లో ఉన్న సూక్ష్మజీవులని మేల్కొల్పి మళ్ళీ అవి భూమిలోనే వాటి పని అవి చేసుకునేటట్లుగా చేస్తుంది ఇది. అలా చేయడం వలన ఏంటంటే సూక్ష్మజీవులు అన్నీను మొక్కలకి కావలసిన పోషకాలని భూమి లోపల నుంచి అందిస్తాయి. అలా జరగడం వల్ల మన మొక్కలు ఏపుగా పెరిగి మంచి ఆరోగ్యవంతంగా ఉండి మంచి ఫలితాలని పంటలని ఇస్తాయనే ఉద్దేశంతో ఈ ద్రవజీవామృతం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది మనకి వారానికి ఒకసారైనా వేసుకోవచ్చు. మొక్కలు కొంచెం పంట అది ఈల్డ్ అది తక్కువగా ఉంది, ఓడిపోయినట్లుగా ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే వారానికి ఒకసారి వేస్తాం. పంట ఆరోగ్యంగా ఉంది, బాగానే ఉందంటే 15 రోజులకు ఒకసారైనా వేసుకోవచ్చు. అలాగే ఇది అయిన తర్వాత మనకి ఏదైనా తెగులు వచ్చినట్లుగా అయితే పుల్లటి మజ్జిగ తయారు చేసి మేము పిచికారీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక నేమాస్త్రం, పుల్లటి మజ్జిగ, ద్రవజీవామృతం తప్ప ఇంకేవి ఇప్పుడు వాడటం లేదమ్మా.